అనేటువంటి వాళ్ళంతా భూమి ఉంటే ఆవిడ భరించలేనటువంటి స్థితిలోకి వచ్చినటువంటిప్పుడు ఆవిడ సొల్యూషన్ ఆవిడకి దొరకలేదు. ఏం చేయాలనేటువంటి మానవ జాతికి ఏంటి ఇవ్వాలనేటువంటి దొరకలేదు. ఆ స్థితిలో ఆవిడ ఉండేటప్పుడు భూమి రూపం ధరించి మన సూర్యుడిని అడిగింది, ఏదైనా సొల్యూషన్ మాకు కావాలని. సూర్యుని ఎందు అంతర్యామి అనేటువంటి ఆయన ఇది కూడా నాచారం కూడా కాదు, ఈ మనుషులు అంత అలవలమైన అంచేత ఆయన భూలోకంలో వచ్చారు. భూలోకం అంటే ఏమిటో మీకు తెలియాలి. మనలో 7 లోకాలు ఉంటాయి, ఇవన్నీ మీకు తెలిసినటువంటిది. భూ భువ సోహ మహా జ్ఞాన తప సత్యం అనేటువంటి 7 లోకాలు మనలో ఉంటాయి. దాన్ని మనకి ఫిజికల్ ప్లేన్, యాస్ట్రల్ ప్లేన్, మెంటల్ ప్లేన్, బుద్ధిక్ ప్లేన్ అందరికీ మనకు తెలుసు. ఆ పైన ఇంకో 3 ప్లేన్స్ ఉంటాయి, నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం అనేటటువంటి 7 లోకములు మనలో ఉంటాయి. ఆధ్యాత్మిక సాధనలో మనం 7 లోకాలని టచ్ చేస్తూ ఉంటాం. 7వ లోకాన్ని టచ్ చేసిన తర్వాత 7వ లోకంలో ఉండగలిగేటువంటి స్థితి వస్తే వెలుగుగా ఉండడం అనేటువంటిది అవుతుంది. మనలో 7th ప్లేన్ ఏదైతే ఉంటుందో సూర్యుడిలో ఉండేటటువంటి మనుషులు కానీ ఫిజికల్ ప్లేన్. సో మన ఫిజికల్ ప్లేన్ ఎలాగో మన హైయెస్ట్ ప్లేన్ సూర్యుడిలో ఉండే బీయింగ్స్ బట్టి ఫిజికల్ ప్లేన్ అవుతుంది. వాళ్ళకి మళ్ళీ 7 ప్లేన్స్ ఉంటాయి. ఆయన వాళ్ళలో ఉండే 7th ప్లేన్ ఏదైతే ఉంటుందో సిరియస్ అనేటటువంటి సూర్యుడిలో ఫిజికల్ ప్లేన్ అయ్యింది. ఇలా లెక్కేసుకెళ్తే ఒక గుడి లెక్క కోసం ఇక్కడి నుంచి 64 ప్లేన్స్ లెక్కటండి. 64 ప్లేన్స్ కానీ లేకపోతే అప్పుడు ఆ 64th ప్లేన్కి లాక్ అయినటువంటి వాడు శ్రీకృష్ణుడు. అది గౌరవం. అక్కడికి వెళ్ళి మన సూర్యుడు పిలిచాడు. ఈ గురువులు వాడు కాబట్టి ఇక్కడ భూమిలో ఉండే జనాలు తినేస్తున్నారండి పాపం, ఏదైనా చెయ్యాలి. ఆయన అవతారంగా సూర్యుడు మించి శుక్రుడు అనే గ్రహం మించి ఈ భూమి మీదకి అనేక వేల సంవత్సరాల యొక్క ప్రయత్నం వల్ల భూమి మీదకి శ్రీకృష్ణుడు అనేటువంటి అవతారం తిరిగి వచ్చి ఆయనతో పాటు 6 తెచ్చుకున్నాడు. అక్కడి నుంచి గోలోకం నుంచి ఆయన అవతారం అయిపోయేటటువంటి టైంకి 128 ఏళ్ళ టైం ఉంది కదా, సొల్యూషన్ ఏదో సంపాదించడం అనుకున్నాం. కానీ భగవంతుని కన్నా మనం చాలా గొప్పవాళ్ళది. ఆయన వచ్చిన ఏదైతే మిషన్ ఉందో ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆయన ఇక్కడ 10,000 ఏళ్ళు ఇంకా ఉంటాను, సంఖ్యలు చూస్తాను, ఉండిపోయారు. ఆయనతో వచ్చినటువంటి వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఆయనతో వచ్చినటువంటి వారే సత్యభామ, రుక్మిణి, సాత్యకి, బలరాముడు, ప్రద్యుమ్నుడు అనేవారు. గోలోక నుంచి తెచ్చుకున్నాడు. ఆయనకి కో వర్కర్స్ కింద వాళ్ళు వెళ్ళిపోయారు అన్యాయుడి కింద. ఈయన మాత్రం ఇక్కడే ఉన్నారు. ఉండి ఏం చేయాలనేది ఆయన భౌతిక శరీరంతో ఉండడానికి కావాల్సినటువంటి ప్యూర్ అయినటువంటి మెటీరియల్ భూమి మీద లేకపోవటం వల్ల మైత్రేయుడు, ఉద్ధవుడు, విదురుడు అనేటువంటి మహాత్ములకి ఆయన అంతర్యామితం చెందాడు. ఇప్పుడు ఈ 3 పరమగురువులై ఈ భూమి యందు శ్రీకృష్ణుని యొక్క ఏదైతే ప్రణాళిక ఏందో దాన్ని ప్రవర్తన చేస్తూ ఉంటారు. ఈ కథ మనకి తెలియాలి. 50 ఏళ్ళు వయస్సు వచ్చినప్పుడు ఏం చేసిందంటే భూమి మీద క్రైసిస్ వచ్చేటప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫోర్సెస్ ఎదురుగా నిలబెట్టి కౌరవులు, పాండవులు మమకా పాండవాసు చేయని వస్తుంది మొట్టమొదటి శ్లోకం. మకురువత సంజయ్ అని మొట్టమొదటి సమక్షేత్రే కురుక్షేత్రే అని శ్లోకం మొదలవుతుంది. అందరినీ మళ్ళీ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఆయన ట్రై చేసి అక్కడైనటువంటి వాళ్ళు తీసేసి రీబిల్డ్ చేయడానికి మొత్తం హ్యుమానిటీకి ఆయన ట్రై చేశారు. యుద్ధమైంది. ఈ యుద్ధం వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారంటే అర్జునుడు అనేటటువంటి ఆయన సమ్ టోటల్ ఆఫ్ హ్యూమన్ మైండ్ ఇనిషియేషన్ తీసుకోవడానికి అయినటువంటి మైండ్ మనం ఊహిస్తే ఈ భూమి ముందు ఉండేటైన సమస్త మానవులు ఎక్కువ సరిపోయినటువంటి ఒక ప్రతీకగా అర్జునుడు ఎదురుగా పెట్టుకుని ఆయనకి భగవద్గీతనిచ్చాడు. ఈ 50 ఏళ్ళప్పుడు జరిగినటువంటి కృష్ణుడు లాంటి అవతారం మనకి రావడం సాధ్యం కాదు. ఈ భూమి మీద భగవద్గీత లాంటి గ్రంథం ఇవ్వడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే రాబోయేటటువంటి అనేక వేల సంవత్సరములకు ఈ భగవద్గీత సొల్యూషన్. ఇందులో బుక్ ఆఫ్ సొల్యూషన్ అంటారు. అనేక మానవుడు ఎంతవరకు వెళ్ళగలడు, ఎంతవరకు సాధ్యం అవుతుంది, ఎంతవరకు సాధన చేసుకోగలడు అనేటువంటి సమస్తమైనటువంటి సాధన కూడా భగవద్గీత అన్నమాట. ఇట్లా చేసుకోవలసినటువంటి విధానాలు ఎంతవరకు ఉంటాయి, 14 చాప్టర్స్ వరకు ఉంటాయి. 15వ చాప్టర్ అనేటువంటి దాంట్లో ఒకసారి అయినా రివ్యూ మనం చేసుకోవడం కోసం అనేటటువంటిది ఎక్కడికి మనం ఎంత పర్ఫెక్షన్ గా రీచ్ అవ్వగలం, వాట్ ఈస్ ద హైట్ వీ కెన్ రీచ్, ఎంతవరకు మనం ఎదగలం అనేటువంటి పురుషోం ప్రాప్తి అని నాకు ఇస్తారు.
ఈ సాధన చేసుకోవటం వల్ల కృష్ణుడు ఏ స్టేట్లో అయితే ఉన్నాడో ఆ స్టేట్కి మనం ఎదగడానికి కావాల్సినటువంటి సోపానాలు. గురువు అనేటటువంటి వాడు కానీ, మహాత్ముడు అనేటువంటి అంతర్యామి కానీ, మనందరూ ఆయన భక్తులంటే రోజు కాళ్ళకు మొక్కాలను కోరుకోడు. ఆయన వాడు గురువు అయి ఉన్నాడు. మాస్టర్ సిరి గారు కానీ, ఈకే గారు కానీ, పెద్దలైనటువంటి వారు కానీ ఏమిటి కోరుకుంటారంటే మనం వాళ్ళంత అవ్వాలని కోరుకుంటారు. రానక బహుజనాన్ని స్వతంత్రం కలవచ్చన్నారు మాస్టర్ గారి గురించి, సిరి గారి గురించి. ఆయనకి ఎవరైతే దండం పెడతారో వాడిని అనంతట వారిని చేస్తాడనేటటువంటి దీక్ష ఆయన తీసుకున్నారు. ఎవరైతే నాకు సివి అని దండం పెడతారో వాడిని నా అంతట వారిని చేస్తానని దీక్ష తీసుకున్నారు. ఏ గురువు అయినా అటువంటి దీక్ష తీసుకున్నారు. ఇవాళ ఈ శ్లోకం ఊరికనే ఎంటర్ చూసి చేద్దాం. ఈ శ్లోకం చెప్పుకోవడానికి మనకి 3-4 వారాలు పడుతుంది లోపలికి వెళ్ళడానికి. కొంచెం సేపు అంటే మనం 2 గంట ఎక్కువ చెప్పుకోవచ్చు. భోజనాలు అవి చేయకుండా వచ్చినటువంటి దీన్ని ప్రిపేర్ అయ్యారు కాబట్టి వచ్చే వారం నుంచి 8:30 వరకు క్లాస్ ఉంటుందని ప్రిపేర్ వచ్చే 1 గంట చెప్పుకున్నాం మనం. ఈ శ్లోకం మాత్రం వచ్చే వారం వచ్చేసరికి రవికుమార్ లాగా నేను మిమ్మల్ని క్షమించాను. నేను మంచి పెట్టుకోను. అది ఈ శ్లోకం మీకు వచ్చే వారం కంటకాదు. ప్రతి ఒక్కరి చేత చెప్పిస్తాను. మూలం పరశాకం అశ్వత్థం ప్రామురం వ్యయం ఛందాంసి యశ్య పర్ణాని యత్సంవేద సవేదవే. ఊర్ధమూలం కావాలంటే మీనింగ్ రాసుకోండి. మూలం అంటే వేళ్ళు, చెట్టుకు వెళ్ళినటువంటి వేళ్ళు పైన ఉన్నాయి. ఊర్ధమూలం. అధశాఖం, శాఖలంటే కొమ్మలు అన్ని కూడా కింద ఉన్నాయి. అశ్వత్థం, అశ్వత్థం అనేటటువంటి వృక్షం. ప్రాహు అంటే చెప్తున్నారు. ఏమిటిది? అవ్యయం. అన్ని మంత్రాలే. అవ్యయం అంటే శాశ్వతమైనటువంటి. ఛందాంసి అంటే వేద రుక్కులు. యశ్య పర్ణ అని దేనికి ఆకులు. యహ ఎవరు తమ దానిని వేద తెలుసుకొనుచున్నారో. ఇది అర్థం ఏ భగవద్గీత పుస్తకంలోనైనా దొరుకుతుంది, చెప్పుకోవచ్చు. సవేదవి అంటే వాడు తెలుసుకున్నటువంటి యత్సం వేద సవేదవిత్ అనేటటువంటిది ఋగ్వేదంలో అనేక చోట్ల వేదంలో వస్తున్నట్టు. వేదాహ వేదం పురుషం మహాంతం ఇలాంటి మంత్రం. అంటే ఒక చెట్టు ఉన్నది. అశ్వత్థం అనేటువంటి వృక్షం ఒకటి కనిపిస్తున్నది. అశ్వత్థం అంటే మీ అందరికీ తెలుసు. అంటే రావి చెట్టు. బుద్ధుడు దాని దగ్గరే బుద్ధత్వం పొందాడు. రావి చెట్టు పరమ పవిత్రమైంది. రావి ఆకులతో కానీ కొమ్మలతో కానీ లేక వాటి వీటితో సరే హోమం చేస్తే 1 మైలు చుట్టూ ఉండే ప్రదేశం పరిశుద్ధం పవిత్రం చెందుతుందని పెద్దలు చెప్తారు. రావి పళ్ళతో కానీ హోమం చేస్తే మీ మనస్సులో ఇంద్రియములే కాక చుట్టుపక్కల పరిసరాలు కూడా పవిత్రం చెందుతాయనేటువంటి చెప్తారు. అంత పరమ పవిత్రమైనటువంటి అశ్వత్థవృక్షం. అశ్వత్థం అనేటువంటి చాలా పేర్లు ఉన్నాయి. ప్రాణం అనేటటువంటిది మనలో ఒకటి ఉంటుంది. దాన్ని అశ్వం అని పిలుస్తారు. ప్రాణం అనే అశ్వం అనే ఇక్కడ పేరు వచ్చినట్టుగా వేదమునందు కానీ ఉపనిషత్తులు ఎందు కానీ అశ్వం అనేటటువంటి వస్తే మనలో ఉండేటటువంటి ప్రాణమయ శరీరం, వైటల్ బాడీ, ఎనర్జీ బాడీ అని చెప్పుకున్నాం. ఆ ప్రాణమయమైనటువంటి ఒక చెట్టు మనలో కూడా ఉంటుంది. అశ్వం అనేటటువంటి దానికి ప్రాణము అనేటటువంటి మీరు వేసుకోవచ్చు. వేదమునందు ఎక్కడ వచ్చినా సరే అశ్వము ప్రాణశం. దాన్ని ఇచ్చేటటువంటి వారే కాబట్టి అది తేడా వస్తే దాని రియాక్షన్ వచ్చేటప్పుడు దాన్ని సెట్ చేసేటటువంటి వారు కాబట్టి వాళ్ళని అశ్వినులు అనే పేరుతో పిలుస్తారు. వాళ్ళకు కూడా ముఖాలు గుర్రంలాగా ఉంటాయి. అశ్వినులు అనేటటువంటి దేవతలకి